World-class infrastructure. Eco-friendly campus. Broad array of academics. KL, deemed to be university. ఒక దండుగా నిలబడి ఈ వేదిక మీద ఇలా నించొని మాట్లాడగలుగుతా ఉన్నానంటే, ఈ రోజున తెల్ల చొక్కా వేసుకొని ఇక్కడ నించొని ఉన్నానంటే దానికి కారణం రాజానగరం నియోజకవర్గ ప్రజలు, మా దళిత సోదరులు అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ దేశంలోనే ఏ నాయకుడు కూడా బహుశా మాట్లాడి ఉండకపోవచ్చేమో, నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అంటూ హక్కున చేర్చుకుని వాళ్ళని ఒక కుటుంబ సభ్యులుగా భావించి సంబోధించేటటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. బహుశా గతంలో ఏ నాయకుడు కూడా ఈ మాదిరిగా సామాజిక న్యాయం చేసి ఉండకపోవచ్చు అని చెప్పి మనందరం కూడా ఆలోచన చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి దీవెనలు, మీ అందరి ప్రేమానురాగాలు, అనుబంధం ఎప్పుడు ఇలాగే ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాను. మనం అంబేద్కర్ గారి కోసం విన్నాం, బాబు జగజ్జీవన్ రావు గారి కోసం విన్నాం, పూలే గారి కోసం విన్నాం, చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. కానీ వారి ఆశయాల్ని ముందుకు తీసుకుని వెళ్ళడంలో చిత్తశుద్ధితో పనిచేసేటటువంటి ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎక్కడైనా మన దళిత సోదరులకు ఏదైనా కష్టం వస్తే ఖచ్చితంగా నిలబడి వారి సమస్యని పరిష్కరించేంత వరకు కూడా అహర్నిశలు పనిచేసేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి, మన ప్రత్యర్థులు రకరకాలుగా మన గురించి మాట్లాడుతూ ఉంటారు. సర్వసహజం. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది, అందులో ఏది నిజం, ఏది అబద్ధం అనేటటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తెరిగి మసులుకోవాలని చెప్పి మీ అందరికీ విన్నపించుకుంటా ఉన్నాను. మరి గత వారం రోజుల నుంచి చూస్తూ ఉన్నాను, రకరకాలుగా చెప్పి సోషల్ మీడియాలో రకరకాలుగా రాజా మీద కానివ్వండి, నా మీద కానివ్వండి, అవతల బత్తుల బలరామకృష్ణ రకరకాలుగా ప్రచారాలు చేస్తూ ఉన్నాడు, దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే ఒక బీసీ ఎంపీని రాజానగరం నియోజకవర్గంలోకి రానివ్వలేదు రాజా అని చెప్పి రకరకాలుగా దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నాడు. అసలు ఇతనికి కనీసం ఏమాత్రమైన అవగాహన ఉంటే గతంలో ఎంపీలు ఎన్నిసార్లు రాజానగరం వచ్చారో తెలుసుకోలేదు. ఫస్ట్ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎన్నిసార్లు రాజానగరం వచ్చాడు, ఆయన తర్వాత మురళీమోహన్ గారు ఎన్నిసార్లు వచ్చాడు, అసలు ఎంపీ చేసేటటువంటి పని ఏంటి, ఢిల్లీ నుంచి తీసుకుని రావాల్సిన నిధులు ఏమైనా ఉంటే వాటి మీద పనిచేస్తాడా, లేకపోతే రాజానగరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేసేటటువంటి పనులు ఎంపీ చేస్తాడా, ఇవన్నీ కూడా ఆలోచన చేసుకొని మాట్లాడాలి. సరే, నువ్వు ఏం మాట్లాడుతూ ఉన్నావో మరలా ఆ విషయానికే వస్తే, మరి అదే ఎంపీ మిగిలిన నియోజకవర్గాలకు కూడా ఎన్నిసార్లు వెళ్ళాడో కూడా తెలుసుకోవాలి. ఏదో మా పార్టీలో విషయాలు కూడా నువ్వే దూరిపోయి ఏంటేంటో మాట్లాడుతూ ఉన్నావు. ఎంపీ చేసేటటువంటి పని ఎంపీ చేస్తూ ఉన్నాడు చక్కగా, ఎమ్మెల్యే చేసేటటువంటి పని ఇక్కడ చక్కగా ఎమ్మెల్యే చేస్తూ ఉన్నాడు. ఇద్దరు శక్తివంతులే, ఇద్దరు సమర్థవంతులే. జగనన్న ఆశీస్సులు మెండుగా తెచ్చుకుని ఇద్దరు కూడా వారి వారి పనులు చక్కగా 5 సంవత్సరాలు నిర్వహించుకుంటూ వచ్చారు. గర్వంగా వచ్చి వాళ్ళ నియోజకవర్గాల్లో ఓట్లు అడుగుతా ఉన్నారు. నువ్వేదో వచ్చి మాకు కితాబు పలికే అంత స్థాయి నీది కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా 1-2 సార్లు గంజాయి, బ్లేడ్ బ్యాచ్, రకరకాలు నా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారి మీద ఇలాగే దుష్ప్రచారాలు చేసేవారు అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర కేబినెట్ హోదాకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. రౌడీ అంటే ఎమ్మెల్యే, గోండా అంటే మంత్రి. బహుశా మా కుటుంబానికి ఆ మాటలే కలిసి వచ్చినట్టు ఉన్నాయనుకుంటుంది. మా అనుకునేటటువంటి వ్యక్తుల కోసం ఏదైనా కష్టం వస్తే అక్కడ నిలబడతాం, అక్కడ మా స్పీడ్ ఉంటుంది, మా తెగింపు ఉంటుంది. ఇలాంటి వాళ్ళు అంతు చూడడానికి గుర్తుకొచ్చినటువంటి రౌడీలో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నీ డబ్బు, నీ కుల బలం,
నువ్వు చేసేటటువంటి అన్యాయమైనటువంటి పనులు అన్నీ కూడా ఇంటికి ముక్కతో సమానం అని చెప్పారు. ఈరోజు నిజమైన నిజాయితీ పరులు ఎవరన్నా ఉంటే అది మా వైపు, ఆశించేటటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటే నీ వైపు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరన్నా సరే నువ్వు పెట్టుకుంటే ఒక మీటింగ్ 1 లక్ష 2 లక్షలు ఖర్చు పెట్టుకుంటా ఉన్నావు. ఈరోజు ఇక్కడ ఉన్న వ్యక్తులు ఎవరైనా డబ్బుల కోసం ఏదైనా ఆశించి వచ్చారా? ఒకే ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం, జక్కంపూడి కుటుంబం మీద ఉన్నటువంటి అభిమానం, నువ్వు నమ్ముకున్నటువంటి ధనం, నీతో పాటు కొంత గొప్ప ఉన్నటువంటి కొంచెం కులం నీ వైపు, తండ్రి పేరు చిరస్థాయిగా ప్రజల్లో నిలిచిపోవాలని చెప్పి ఉడకలేస్తున్న ఉడుకు రక్తం మా వైపు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పు చేయం. జక్కంపూడి రామ్మోహన్ రావు కొడుకులం మేము. జక్కంపూడి రామ్మోహన్ రావు గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్ళి వెళ్ళడం కోసం మాత్రమే రాజకీయాల్లో ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోనే ఎవరికి లొంగేది లేదు. నమ్మిన సిద్ధాంతాన్ని పక్కకు తప్పించేటటువంటి పరిస్థితి రాదు. మమ్మల్ని నమ్ముకున్నటువంటి మనుషుల కోసం అర్ధరాత్రైనా అపరాత్రైనా సరే తిరిగెట్టుకుంటూ రావడమే మాకు తెలిసినటువంటి రాజకీయం. మీ అందరికీ ఒకటే విషయం చెప్తా ఉన్నాను. ఇదే వ్యక్తులు 2019 ఎన్నిక ముందు రాజా వెనకాల తిరుగుతున్నంతసేపు కూడా రాజా అంత ధీరుడు, వీరుడు, చంద్రుడు, సూర్యుడు ఎవ్వరూ లేరు. అదే వ్యక్తి తీసుకుని వెళ్ళి అవతల పార్టీలో క్యాండిడేట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా ఇంకా మాకన్నా అవినీతి పరులు లేరు, మాకన్నా ఇంకెవరో తప్పుడు మనుషులు లేరని చెప్పి దుష్ప్రచారాలు. ఇటువంటి వ్యక్తిత్వం ఉండేటటువంటి మనుషులను గనక మనం చూపు చూస్తే ఇంకా నియోజకవర్గంలో అభివృద్ధి అనేది పూర్తి స్థాయిలో కుంటిపోడిపోతుంది అని చెప్పి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాం. మేము, నా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు చనిపోయేటప్పుడు చెప్పారు, నా నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని. నా తండ్రి చనిపోయేటప్పుడు చెప్పినటువంటి మాట మా కట్టకాలందరికీ కూడా నిలబెట్టుకుంటాం. మాకు ఆ నిబద్ధత ఉంది, నిజాయితీ ఉంది, ఒక చోట ఉండేటటువంటి కమిట్మెంట్ మా దగ్గర ఉంది. పట్టుమని 2 ఎన్నికలు కూడా లేని ఒక పార్టీలో ఉండలేని వ్యక్తులు వీళ్ళంతా. కేవలం డబ్బు ఉంది, ఈ డబ్బుని ఎరగా చూపించి నమ్ముకున్న కులాన్ని అమ్మేద్దామని చెప్పి రాజకీయాల్లో తిరుగుతున్నటువంటి వ్యక్తిత్వాలు వీళ్ళందరూ. మీరెవరు కూడా ఇటువంటి వ్యక్తుల్ని నమ్మద్దు. మన పక్కన ఉండేటటువంటి వ్యక్తులకు కూడా చెప్పండి, ఇటువంటి వ్యక్తిత్వం ఉండేటటువంటి వాళ్ళని ప్రోత్సహించద్దు అని చెప్పి తెలియజేయండి అని చెప్పి మీ అందరినీ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి చెప్తా ఉన్నాగా, నిజమైన అంబేద్కర్ గారి ఆశయాలు తీసుకెళ్లేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుడు కానీ, బాబు జగజ్జీవన్ రావు గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేటటువంటి నాయకుడు కానీ ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన్ని నమ్ముకుంటే ఒక రోజు ఆలస్యం అవుతుందేమో తప్ప ఖచ్చితంగా నమ్ముకున్నవాడికి న్యాయం చేసేటటువంటి కుటుంబం వైఎస్ కుటుంబం. మనమందరం కూడా ఒక తాటి మీద నుంచుని ఈ నెల రోజులు మీరందరూ పార్టీకి పనిచేయండి. వచ్చే 5 సంవత్సరాలు మిమ్మల్ని అందరినీ కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి బాధ్యత మా పునఃస్కంధాల మీద తెలియజేసుకుంటాము. ప్రతి ఎలక్షన్కి ఒకడు వస్తాడు, బత్తులు అంటాడు, తర్వాత సంచులు సర్దుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. ఏ ఉండదు, అన్ని చేయడం మనకు వచ్చు. మనం పుట్టడమే రాజకీయాల్లో పుట్టాం. డబ్బు డబ్బు అని చెప్తున్నావు కదా, డబ్బు దోచుకోవడం కోసం వచ్చామని. రే బాబు, నేను 1990లో పుట్టాను, మా నాన్న 1989లోనే ఎమ్మెల్యే. నీలాంటి కాంట్రాక్టర్లు, నీలాంటి డబ్బున్న బిజినెస్ మ్యాన్లు అందరూ వచ్చి సలాం కొట్టడం చూస్తూ పెరిగినోడు నేను. డబ్బు వెంట్రుక ముక్కతో సమానం. ఈ ప్రజల అభిమానమే శాశ్వతం. నా దళిత సోదరులు మద్దతున్నందుకు కూడా వెంట్రుక కూడా ఈ జీవితం దళితులకు అంకితం. పుట్టడం ఏ కులంలో పుట్టినా నేను చచ్చేంత వరకు కూడా చెప్తా ఉన్నాను, మీ దళితుల కోసమే ఈ ప్రాణం నేను పొద్దున్న లేనిస్తే నా స్నేహితులందరూ దళితులు. మా మధ్యలో ఉన్న అనుబంధం, మా మధ్యలో ఉన్నటువంటి బంధం ఎవరు చెరపలేనిది. ఎంత పెద్ద నాయకుడు వచ్చినా, ఎంత గొప్ప డబ్బు ఉన్నవాడు వచ్చినా సరే
నన్ను, నా స్నేహితుల్ని, నా దళిత సోదరుల్ని ఇంచు కూడా కలపలేరని చెప్పి ఆనాడు పార్టీ పుట్టినప్పటి నుండి ఈనాటి వరకు కూడా దళితులే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా బలంగా ఒక పిల్లర్లో నిల్చున్నారు. మళ్ళీ రానున్న భవిష్యత్తులో కూడా ఇదే దళితులందరూ నిలబడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి చేయబోతా ఉన్నారు. ఇది వాస్తవం, సత్యం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదం ఉండాలి, మీ అందరి ప్రోత్సాహం ఉండాలి, మీ అందరి దీవెనలు ఉండాలని చెప్పి మరొక మాట తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ బాబు జగజ్జీవన్ రావు గారు, జోహార్ బాబు జగజ్జీవన్ రావు గారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.